యోహాను రాసిన సువార్త 86వ పేజీ నంబరు. ఆరవ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. ఈరోజున మనం బలారాధన క్రమంలోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి సరిచేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, దిద్దుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, ప్రభు దగ్గర వేడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. దాన్ని మీరు మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా వాక్యాన్ని బోధించేటప్పుడు వినేవారు అటు ఇటు తిరుక్కోకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనం చూస్తున్నాను. 51వ వచనాన్ని చదువుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చాలు. చిన్న ప్రార్థన. వాక్యం మొత్తం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పరమాకాశమందున మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమున ఈ బల కార్యక్రమంలో కూడా దాసులైన నిలబెట్టుకుని కొన్ని విషయాలు మీరు మాట్లాడబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడాల్సి ఉండగా వినగలిగే గ్రహించలేదు మీరు అనుగ్రహించండి. నన్ను మరుగుపరిచిన ఆత్మనాలో ఉంచండి. ఇదిగో ప్రభా, ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనంలో పెట్టుకుని నీకు ప్రభుకు పాత్రలు వేయించి మమ్మల్ని నడిపించుకుని జీవ మార్గములోకి మమ్మల్ని నడిపించుకోమని క్రీస్తు నామమున నడుపుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగములో అపోస్తలుడైన యోహాను గారు కొన్ని విషయాలు ప్రభు యొక్క దేహాల గురించి, రక్తాల గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. లేఖనములో ఏమని చెబుతుందంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉండగా యోహాను గారు చెవిని పెట్టుకుని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. శరీరధారిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించిన దినాలలో ఆయన జీవాహారాన్ని గురించి చెబుతున్నాడు. చూడండి, ఎవరైనా కొన్ని అమూల్యమైన మాటలు చెబుతున్నారనుకోండి, మనము శ్రద్ధగా ఆలకించాలి. ఒకవేళ శ్రద్ధ లేకుండా విన్నట్లుగా ఉన్నామనుకోండి, ఆ సంభాషణ, ఆ మాటలు మనకు తర్వాత అర్థం కావు. అది ఎప్పటికీ తీరలేని సంఘటనలే. కాబట్టి చదువుకున్న లేఖనంలో కూడా అపోస్తలుడైన యోహాను గారు చాలా శ్రద్ధగా విని మనకి ఈ మాటలు రాస్తున్నారు. యేసు ప్రభు మాటలు ఎలాగున్నాయి, ఆయన ఏమంటున్నాడంటే, జీవాహారమును నేనే అంటున్నాడు. ఒకటి. రెండవది, ఈ ఆహారము భుజించినట వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇది రెండవది.
మూడవది లోకములో ఉన్నవారికి జీవము. హల్లెలూయా. ఎన్ని విషయాలు కనిపించినాయి? ఒకటి, పరలోకం నుండి దిగి వచ్చింది జీవాహారము అని ఒకటి. రెండవది, ఈ ఆహారము భుజించితే ఎల్లప్పుడూ జీవిస్తాడట రెండవది. మూడవది, లోకములో జీవము. మూడు విషయాలు మనకు కనిపిస్తున్నాయి యేసు క్రీస్తు వారిలో. ఒకటి, యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారట? పరలోకం నుండి ఇక్కడికి వచ్చారు. ఆయన ఎలాగ వచ్చాడట ఈ భూలోకానికి? జీవాహారముగా వచ్చినట్లుగా ఉంది. హల్లెలూయా. ఎలాగొచ్చాడు ఆయన? జీవాహారముగా వచ్చాడు. ఈ జీవాహారాన్ని యేసు ప్రభు ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు జీవాహారాన్ని? లేఖనంలో స్పష్టంగా మనం ఆలకించాలి. ఏమని చెప్పాడు? జీవము కొరకైనా నా శరీరమే అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ జీవాహారము ఎక్కడుంది? యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరమే జీవాహారము. ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని రెండో మాటగా మనకు అనిపిస్తుంది. ఎల్లప్పుడూ అంటే మనకు కాస్త ఆలోచన చేయాలి. మనిషి జీవిత వయస్సు పరిణామం ఎంత? సుమారుగా ఈ భూలోకంలో జీవించేటప్పుడు సుమారు 70-80 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు కూడా భూలోకములు ఉన్నంత వరకు మనం జీవించగలుగుతామట. దేవుడు ఇచ్చే ఈ వయస్సు పరిణామం కొలది మనం జీవించగలుగుతాం. అందుకనే కొంతమంది భక్తులతో ప్రభు చెప్తాడు, ఇదిగో మీరు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా బ్రతుకుతారని చెప్తాడు. అబ్రహాముతో అంటాడు, మంచి వృద్ధాప్యమందు నీవు మరణమవుతావు. దావీదుతో అంటాడు, ఇదిగో నువ్వు ముసలితనం వచ్చేదాకా నువ్వు బ్రతుకుతావు అని అంటాడు. అంటే దేవుడు మాట ఇచ్చి బ్రతికిస్తాడు ఈ భూలోకంలో. అది ఎలాగైతే ఉందో ఆయన శరీరాన్ని బట్టే మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. అంతేగాని ఈ భూలోకంలో మంచి మంచి పంటలు పండించి మంచి మంచి ఆహారము తింటే బ్రతుకుతామని కాదు. ఒకవేళ అలా బ్రతకొచ్చేమో కానీ దేవుని ఆహారము భుజించకపోతే మనం బ్రతకము. దేవుని యొక్క సెలవ, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమైందంటే మన పరిపూర్ణమైన వయసు కలిగి మంచి వృద్ధాప్యమందు మరణించాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంది. అలా జీవించాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఆయన శరీరము మంచి యవన కాలంలో నేను చనిపోవాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇదిగో నేను ఒక వరం అడుగుతున్నా ప్రభు దగ్గర, నేను ఆయుష్ ఇమ్మని అడగగా ఆయన నాకు ఆయుష్ను దయచేసాడు అంటాడు. అందుకనే 91 కీర్తనలు అంటాడు కదా, అతడు శ్రమలో నేను అతనికి తోడయ్యండి, అతన్ని విడిపించి అతను గొప్ప చేస్తాను, అతని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానంటాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఆయుష్ నిండైన ఆయుష్. ఈ ఆయుష్ కాలం జీవితంలో మరణ భయం అనేది మనుషునికి వెంటాడుతుంది, శత్రు భయం అనేది వెంటాడుతుంది, రోగ భయం అనేది వెంటాడుతుంది, బలహీనమైన భయం వెంటాడుతుంది. ఈ భయాలన్నిట్లు కూడా దేవుడు వెలగొట్టాలని ఇదిగో ఆయన యుక్త కాలంలో మీ కొరకు చనిపోయాడు. ఆయన శరీరము మన కొరకు అర్పించి ఆ జీవాహారాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ జీవాహారాన్ని నువ్వు భుజించాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. కనుక నీ భూలోకములో మనం జీవించేంత కాలము ఏ ఆహారము భుజించాలట? ఏ ఆహారము భుజించాలని చెప్తుంది? శరీరం అనే జీవాహారాన్ని భుజించాలి. హల్లెలూయా. ఆయన శరీరం అనే జీవాహారము భుజించాలి.
ఆయన శరీరం ఏ రకంగా ఉంది? ఇప్పుడు జీవాహారాన్ని భుజించాలంటే ఆయన శరీరం ఏ రకంగా ఉంది? ఆయన శరీరం ఏ రకమైన పరిస్థితుల్లో ఉంది? ఎలాగుంటే మనం భుజించగలుగుతాం? ఆయన శరీరము పరిశుద్ధమైన శరీరముగా ఉంది. అందరూ హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఆయన ఎలాగంట? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన దేహం పరిశుద్ధమైనది, ఆయన రూపం పరిశుద్ధమైనది. అందుకనే అంటాడు కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. కనుకనే ఆయన దేహములో పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఆయన శరీరంలో పరిశుద్ధత, ఆయన దేహము నిండా పరిశుద్ధత కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి దేహము ఆయన పరిశుద్ధుడై ఉండిపోయినట్టు. అలాంటి పరిశుద్ధ దేహాన్ని నువ్వు భుజిస్తున్నావంటే నీవు కూడా పరిశుద్ధుడివై ఉండాలి. ఈ భూలోకములో ఆయన నివసిస్తున్నప్పుడు పరిశుద్ధత ఎలాగ ఉండాలో ఆయన కొన్ని విషయాలు మనకు నేర్పాడు. మానవుడిగా ఉండి పరిశుద్ధుడిగా ఉండాలని నేర్పాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు అంటే ఆయన దేవుడు అంటాం, కానీ ఆయన మానవుడు, మనుష్య కుమారుడు. ఆయన మనుషుని బట్టి జన్మించాడు. ఈ మనుషుని బట్టి జన్మించిన ఈ మనుష్య కుమారుడికి ఇదిగో పరిశుద్ధత అనేది ఒకటి ఉంది. అది ఎలా కాపాడుకోవాలో కూడా చెప్పాడు ప్రభు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం ఎలాగో కొన్ని విషయాలు ప్రభు మనకు నేర్పుతూ వచ్చాడు. పాస్టర్ గారు, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే లోకములోకి వెళ్ళాల్సి వస్తుంది, వ్యాపారం చేయాల్సి వస్తుంది, ఉద్యోగం చేయాల్సి వస్తుంది, లోకముతో మనుషులతో మాట్లాడాల్సి వస్తుంది, లోక ఆచారంతో వెళ్ళాల్సి వస్తుంది. నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అని నీ ప్రశ్న అయితే ప్రభు చెప్తున్నాడు ఏమిటంటే, ఇదిగో నీ వలే నేను కూడా మనిషి కుమారునిగా జన్మించాను, కానీ నాలో ఏ పాపము లేదు. హల్లెలూయా. మీరు రుజువుపరచగలుగుతారా? నాలో ఏదైనా పాపం ఉందేమో, నా దేహంలో ఏమైనా పాపం ఉందేమో మీరు రుజువుపరచండి అని అన్నాడు. అలాంటప్పుడు కొంతమంది శాస్త్రులు, పరిచయులు కొంతమంది ప్రభువుని నిఘా వేసి పెట్టారు. ఇతడు ఎలా పరిశుద్ధుడిగా ఉండగలుగుతున్నాడు? ఆయనలో ఉన్న మాధుర్యం ఏమిటి? ఎలా పరిశుద్ధుడిగా ఉండగలుగుతున్నాడు? ఆయన చూపులో పరిశుద్ధత ఉండటం ఏంటి? ఆయన ఆలోచనలో పరిశుద్ధత ఉండటం ఏంటి? ఆయన క్రియల్లో పరిశుద్ధత, ఆయన నడవడికలో పరిశుద్ధత, ఆయన కూర్చునే స్థలము పరిశుద్ధత, ఆయన వేసుకునే వస్త్రం పరిశుద్ధత. ఏంటి పరిశుద్ధత? ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఆరాధించడం ప్రారంభించారు. నిజముగా అట్టి పరిశుద్ధత మనం ఈ రోజుల్లో ఆరాధించట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చాం, ఏం ఆరాధిస్తున్నామంటే ఇదిగో నీ సమస్య ప్రభు దగ్గర పెడుతున్నాం, నీ విధానమే ప్రభు దగ్గర పెడుతున్నాం, నీ వ్యాధే ప్రభు దగ్గర పెడుతున్నాం, నీ రోగమే ప్రభు దగ్గర పెడుతున్నాం, నీ బలహీనత ప్రభు దగ్గర పెడుతున్నాం. కానీ ఆయన ఏ రకమైన పరిశుద్ధత కలిగి జీవించడం మనకు తెలియదు. నీవు వాక్యం చదివినప్పుడు ఆయన పరిశుద్ధ లేఖనములను మనం చూసుకోవాలి. ఆయన ఏ రకమైన పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఒక సందర్భం మీకు చెబుతాను. ఒక స్త్రీని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమెను పాపాత్మురాలని తెలియజేస్తుంది బైబిల్. ఆమె పాపాత్మురాలని అంటుంది. పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారు. ఇదిగో ఈ స్త్రీ పాపాత్ములు, పాపము చేస్తూ పట్టబడింది. ఈమెను మా సిద్ధాంతం ప్రకారం, మా ఆచారం ప్రకారం ఈమెను శిక్షించాలి. అయితే నీ సిద్ధాంతం ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నువ్వేం చెబుతావు? నువ్వు పరిశుద్ధుడివి కదా. ఈమె పాపము చేసింది. ఈమెలో ఇంత ఘోరమైన పాపం చేసిన ఈమెను నీ సిద్ధాంతం ప్రకారం ఈమెను ఏమి చేయగలుగుతావు అని ప్రభు దగ్గర తీసుకుని వస్తే వెంటనే ప్రభు ఆమెను చూసి అంటాడు. ఒక మాట ప్రభు అంటాడు ఏమంటే, ఇక మీదట పాపము చేయొద్దు అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధత
ఇక మీదట పాపం అనే జోలికి పోకూడదు. అది దేవుని యొక్క పరిశుద్ధత. సపోజ్ ఇప్పుడు వరకు ఏదో చేసేసావు, ఇప్పుడు వరకు ఏదో మనుషులు అలవాటు పడిపోయి, పద్ధతులు అలవాటు పడిపోయి, ఆచారాలు అలవాటు పడిపోయి, నీ హైందవుల మధ్యలో, బంధువుల మధ్యలో, రకరకాల పరిస్థితుల్లో నువ్వు అలవాటు పడిపోయావు ఇప్పుడు. కానీ ప్రభు చెబుతున్న మాట పరిశుద్ధత ఏమిటంటే ఇక మీదట పాపము చేయొద్దు. హల్లెలూయా. అందుకనే అంటాడు అక్కడ, ఇక మీదట పాపము చేయక సమాధాన గలదానవై వెళ్ళిపోమంటాడు. ఇక మీదట అనే మాట మనం ఎప్పుడూ వింటూ ఉండాలి. ఇక మీదట అనే మాట మనం ఎప్పుడూ నెరవేరుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ప్రభు యొక్క పరిశుద్ధత ఎలా ఉంటుందంటే ఇక మీదట అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నిజమే నిజమే నిజమే. గత కాలంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. ఎందుకంటే బైబిలే చెబుతుంది యవన కాలంలో తప్పకుండా, బైబిల్ ఏం చెప్తుంది, యవనస్తులు తప్పకుండా తొట్టిల్లుతారట. తప్పకుండా తొట్టిల్లుతారు. కానీ ఆ యవన కాలంలోనే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నా పరిశుద్ధ లేఖనాన్ని బట్టి నీవు శుద్ధుడవు కమ్ము అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ప్రభు అయిన దేహం, యేసు ప్రభు వారి దేహము నిలువెల్ల పరిశుద్ధమైనది. అంటే ఇక మీదట పాపానికి చోలిపోకూడదు మనం. అలా అయితేనే నీ దేహము పరిశుద్ధంగా మార్చబడుతుంది. అలా అయితేనే నీవు ప్రభు యొక్క రక్తములో పాలు పంపులు పొందగలుగుతావు. లేదంటే ఈ దేహము ఎప్పుడు చూసినా మట్టి దేహం కాబట్టి ప్రతిసారి బలహీనతతోని, అనారోగ్యములతోని, వ్యాధులతోని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన దేహము పరిశుద్ధమైనది, మరి నీ దేహం ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతుంది? ఎందుకు అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? ప్రభువా, నీ దేహం అంత పరిశుద్ధంగా ఉంటుంది, బట్ నా దేహం ఎందుకు అంత పరిశుద్ధంగా ఉండలేకపోతుంది? నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యాన్ని వింటున్నాను, వాక్యాసంగా బ్రతుకుతున్నాను, పాటలు అంటే పాడగలుగుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను, పరిచయం చేస్తున్నాను, ఇంకే ఏదైనా చేస్తున్నాను, కానీ ఈ దేహం ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతుంది అని ఏ రోజైనా ప్రభు దగ్గర కూర్చొని విచారణ చేసావా? దాని గురించి విచారణ చేస్తే ప్రభు కొన్ని విషయాలు నీకు చెప్తాడు. ఏమిటంటే లోక ఆచారాలు కొన్ని నిన్ను పట్టి పీడిస్తున్నాయి. హల్లెలూయా. ఏమి పట్టి పీడిస్తున్నాయి? లోక ఆచారాలు కొన్ని పట్టి పీడిస్తున్నాయి. లోకంలో మనుషులు కొంతమంది నిన్ను పట్టి పీడిస్తున్నారు. వారి నుండి విడుదల కావాలని దేవుడు చూస్తున్నాడు. అందుకనే మత్తయి రాసిన సువార్తలు అంటాడు, తీయొద్దు కానీ ఎవడైనాను పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసము పోస్తాడా? పోయాడు. ఒకవేళ పోస్తే ఏమవుతుందట? నువ్వు బలవంతంగా తాగొచ్చేమో దేవుడి ద్రాక్షరసము, కానీ అది నీ లోపలికి వెళ్ళిన తర్వాత నీ దేహాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుందట. తీయండి వాక్యం, మత్తయి రాసిన సువార్త 8 మత్తయి రాసిన సువార్తలో ఉంటుంది. ఎవడైనాను పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసము పోయాడు, ఒకవేళ పోసిన ఎడల ఆ తిత్తి పాడైపోవును అంటాడు. తొమ్మిదవ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. పేజీ నెంబర్ 9. త్వరగా చదువుతూ ఉండాలి. ఎవడైనాను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయారు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లో పోయిదురు, అప్పుడు రెండును చెడిపోకయుండునని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఎవడైనాను భేదమేమీ లేదు,
ఇక్కడ ఎవరైనాను, స్త్రీ అనే కాదు, పురుషుడనే కాదు, ఇక్కడ భేదాన్ని గురించి చెప్పలేదు. ప్రతి మనుషుడి గురించి చెబుతున్న విషయం ఏమిటంటే, ఎవడైనాను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయారు. ఒకవేళ పోస్తే ఏమవుతుందట? తిత్తులు ఏమవుతున్నాయి? తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మనము చాలా ఆశ కలిగి ఉంటున్నాం. ప్రభు యొక్క రక్తములో నేను కడగబడాలని, ప్రభు యొక్క రక్తములో నేను ప్రవహించాలని, ప్రభు యొక్క రక్తము నాలో నిలువెల్లా నడవాలని మీరు ఆశ కలుగుతున్నారు. అయితే మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మీరు మీ దేహము పాతదిగా ఉందా, క్రొత్తదిగా ఉంటుందా? ఇది మనం ఆలోచన చేయాలి. ప్రభు యొక్క రక్తము క్రొత్తదిగా ఉన్నట్లుగా ఉంది, క్రొత్తగా ఉన్నట్లుగా ఉంది. అందుకనే ప్రభు అంటాడు ఇర్మియా 33:3లో, ఇదిగో మీరు నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరమిచ్చేదను, మీరు గ్రహించలేని గొప్ప సంగతులను మీకు తెలియజేస్తాను అంటాడంటే క్రొత్త సంగతులు మీకు తెలియజేస్తాడు. ఈ పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసము పోయకూడదు. ఈ పాతదైన ఈ దేహం క్రొత్తదిగా మార్చుకోవాలంటే ప్రభు యొక్క పరిశుద్ధతలో మనము వెళ్ళిపోవాలి. అంటే ప్రభు యొక్క మాటను పట్టుకోండి. ఇక మీదట అనే మాటను పట్టుకోండి. ఏ మీదట? ఏ మీదట? ఇక మీదట, ఇక మీదట. చూడండి, చాలాసార్లు టీచర్స్ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి, ఇగో ఇక మీదట నీవు చాలా క్రమశిక్షణగా ఉండాలి అంటే, ఇక మీదట అంటే ఇప్పటికైనా, ఏమండి, ఉప్పుటికైనా పాతది అయిపోయింది. నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పటికైనా, ఉప్పు నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పక్షవాయువు గలవాడిని కూడా ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. అక్కడ కూడా పరిచయాలు సర్దుకేలు ఉన్నారు. అక్కడ కూడా ప్రభు అంటాడు, ఇదిగో నీ రోగము ఏ కారణం బట్టి వచ్చిందో చెబుతాడు. అక్కడ ఏ కారణం బట్టి రోగం వచ్చిందట? మత్తయి రాసిన సువార్త అదే 9వ అధ్యాయంలోనే చదువుతూ ఉండండి. 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షగలవాయును మంచం మీద ఉండి ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభు చూస్తున్నాడు, కుమారుడా, నీవు ధైర్యముగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యముగా ఉండాలి. మనం ధైర్యముగా ఉండు. నీ రోగానికి కారణం ఇదిగో ఫలానా అని చెబుతున్నాడు ప్రభు. వెంటనే దగ్గరుండేవారు చూస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు, సద్దుకేయులు అంటున్నారు, ఏంటి ఈయన ఈ విధంగా చెప్తున్నాడు? బైబిల్ మనం ఆలోచన చేస్తే దేహము కుళ్ళిపోయింది. ఎవరిదండి? పక్షవాయువు అతనిని తీసుకుని వచ్చారు. అతని దేహం అంతా కుళ్ళిపోయింది. ఎట్లా తీసుకొచ్చారు? ఆయన్ని మంచం మీద ఉండి తీసుకొచ్చాడంటే కనీసం చూడటానికి కూడా కన్నులు తెరవలేని పరిస్థితి. నిజమే. నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి.
ఉలుకు పలుకు లేని పరిస్థితులు. ఆఖరికి యేసు ప్రభు వారు కూడా యేసు ప్రభుతో కూడా కనులెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఒకవేళ అలాంటి పరిస్థితి మనం ఉంటే మన పరిస్థితి ఏమిటి? వేర్ వీ కెన్ గో? మనం ఎక్కడికి వెళతాం? ఎక్కడికి వెళితే తగ్గుద్ది? మనందరూ తెలుసుకోవాలి ఈ విషయం. ఎందుకంటే ఆయన దేహం అంతా కూడా ఏమైపోయింది? పరిశుద్ధంగా లేదు, కుళ్ళిపోయిన దేహం. సూది పొడుచున నరమ దొరకదు, పక్షగలవైనదు. నిజమే, సూది పొడుచున నరమ దొరకదు. ఒకవేళ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి అనుకుంటే అంతటి దేహము చచ్చిపడిపోయింది, కుళ్ళిపోతుంది. అలాంటి దేహం శాపమయమైపోయింది, రోగపీడితులైపోయింది, వ్యర్థమైపోయింది, పాతదైపోయింది. అలాంటి దేహాన్ని ప్రభు దగ్గర తీసుకుని వస్తే ఆయన ఒక్క మాటతో నూతన పరుస్తాడు. హల్లెలూయా! ఒకే ఒక్క మాటతో ఏమన్నాడంటే, కుమారుడా నీవు ధైర్యముగా ఉండు, ఇదిగో ఒక్క మాటతోనే నీ దేహాన్ని పరిశుద్ధపరుస్తాను. అదేమిటో చెప్పా? ఆ మాట ఏమిటో ప్రభు చెప్పిన మాట చదవండి ఒకసారి. ఆ ఒక్క మాట, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవాడితో చెప్పాను. హల్లెలూయా! ఎంతటి చక్కని మాట అది. దేవుడు పరిశుద్ధుడు. ఈ భూలోకంలో జీవించినప్పుడు మానవ రూపములు ఎత్తి పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధ నోట్లో వచ్చిన మాట ఏమిటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎస్, నిజమే. ఆయన మన గురించి చెప్పాల్సిన మాట ఏమిటంటే, కుమారుడా, కుమార్తె, ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అందరూ హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం క్షమించబడుతున్నాయి ఇక్కడ? ఏం క్షమించబడాలి? పాపములు క్షమించబడి ఉన్నాయి. ఇక మీదట పాపము చేయకూడదు. ఎస్, పాతదైపోయిన దాన్ని ఒక్క మాటతో దేవుడు క్రొత్తగా చేయగలుగుతాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది, అంత పరిశుద్ధత ఉంది. ఆ మాటే ఒకే ఒక్క మాట, పాపము క్షమించబడి ఉన్నవి. నిజమే. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి. నీ పాపములు క్షమించబడినవి అని అనాలి ప్రభు. అనాలి ప్రభు మన పట్ల. అనలేనంత వరకు ఈ దేహం పాతదే, ఈ దేహం శాపమైందే, ఈ దేహం రోగపీడితమైనదే, ఈ దేహం వ్యర్థమైనదే, ఈ దేహం కుళ్ళిపోయిందంటే నీ పాపాన్ని బట్టే కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని అన్నారంతే. వెంటనే సద్దుకాయలు పరిచయాలు ఏమంటున్నారంటే, ఏంటి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అన్నారు. అక్కడ చదవండి. యేసు ప్రభు యొక్క మాట యేసు ప్రభులో నుండి వస్తుంది. అందుకని అంటాడు కదా, హృదయము నిండిన దానిని బట్టి, చెప్పండారా, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. యేసు ప్రభు హృదయములో ఏముంది? పాపము క్షమిస్తాను, పాపానికి క్షమాపణ ఉంది, పాపానికి విడుదల ఉంది. నా కుమారుడా, పాపానికి క్షమిస్తాను నేను. నీ పాపాన్ని బట్టే రోగం, నీ పాపాన్ని బట్టే వ్యాధి, నీ పాపాన్ని బట్టే రోగం, నీ పాపాన్ని బట్టే కుళ్ళిపోయింది. ఆ పాపాన్ని క్షమిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆయన హృదయములో ఏముంది? ఇప్పుడు పాపాన్ని క్షమించే గుణం ఉంది. హల్లెలూయా! అది పరిశుద్ధత. దాన్నే పరిశుద్ధత అంటారు, దాన్నే పరిశుద్ధత అంటారు. అందుకనే భక్తుడైన రాజైన దావీదు ఒక మాట అంటాడు. అపోస్తులు రాసిన కార్యముల్లో 2వ అధ్యాయములో అంటాడు ఈ విషయం. పేతురు నిలబడి ఇలాగూ మాట్లాడుతున్నాడు. అపోస్తులు రాసిన కార్యాలు 2వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. 2వ అధ్యాయములో ఈ మాట
ఆయన కుళ్ళిపోయాడు, కానీ ఇదిగో మాట నిలిచిపోయింది అంటాడు. 2వ అధ్యాయం చదవండి, వచనం పట్టుకున్నవారు. ఏమండి తీయలేదా? అపోస్తులు రాసిన కార్యాలు 2వ అధ్యాయము. నేనెల్లప్పుడూను 2వ అధ్యాయము, నేనెల్లప్పుడూను నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడును. కావున నా హృదయము ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నీ పరిశుద్ధుని హల్లెలూయా. ఏది కుళ్ళు పట్టదట? ఏది కుళ్ళు పట్టదట? పరిశుద్ధ దేహము కుళ్ళు పట్టదు. నిరీక్షణ ఉందా? దేహానికి నిరీక్షణ ఉంది, శరీరానికి నిరీక్షణ ఉంది. ఏమిటంటే ఆత్మ కూడా కుళ్ళిపోదట, దేహము కూడా కుళ్ళిపోదు. ఎంతటి చక్కని మాటలు ఇవ్వండి ఇవి. ఏమండి ఎంత చక్కని మాటలు. ఈ రోజుల్లో మన దేహం మన ఇష్టమైపోయింది. ఏమండి ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? మన దేహం మన ఇష్టమైపోయింది. కూర్చుంటే కూర్చోవచ్చు, లెగిస్తే లెగొచ్చు, పండుకుంటే పండుకోవచ్చు. అందుకనే ప్రభు అంటాడు, ఇదిగో నా దేహము దుఃఖాక్రాంతుడైపోయాను. నేను ఏమైపోయాడట? దుఃఖాక్రాంతుడైపోయాను నా దేహం. నేను ప్రార్థన చేస్తే నా చెవులంతా కూడా రక్తంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అయిపోయిందండి? ఏంటి ఎలాగైపోయిందట? ఆయన దేహం ఎలాగైపోయింది? ప్రార్థన చేస్తే చెమట రక్తంగా మారిపోయిందంట. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు నా ప్రభువునే చూస్తాను అని అంటాడు. చూడండి ఈ వాక్యం ఉందా? చదివేము కదా ఇందాక. నేను ఎల్లప్పుడూ ఏంటండి మళ్ళీ 25 అపోస్తులు రాసిన కార్యాలు. నేను ఎల్లప్పుడూను నా ఎదుట ప్రభువుని చూచుచుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూస్తున్నాడట? దావీదుని ఎల్లప్పుడూను అక్కడ ఎల్లప్పుడూ జీవిస్తున్నాడని చెప్పాడు. ఎక్కడ? యోహాను రాసిన సువార్తలో అంటాడు ఎల్లప్పుడూను జీవిస్తానన్నాడు. అక్కడ ఎల్లప్పుడూ జీవించాలంటే మనం ఇప్పుడు ఎల్లప్పుడూ ఎవరిని చూడాలి చెప్పండిరా? ఎవరు చూడాలి? ప్రభువును చూడాలి. అది పరిశుద్ధత. ఏమండి? ఏంటిది అది? పరిశుద్ధత. అది పరిశుద్ధత.
నెక్స్ట్ రెండవది, మనలో ఇక మీదట పాపం అనేది ఉండకూడదు. అది పరిశుద్ధత. ప్రభు ఎలా జీవిస్తున్నాడో మనకు చెబుతున్నాడు. మానవుడిగానే ఉన్నాడండి ఆయన. మనకులాంటి బాధే. మానవుడు కలిగిన బాధ ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మానవుడిగానే భూలోకానికి వచ్చాడు. అందుకని ఏప్రిల్ రాసిన పత్రికలో ఎక్కడో మాట ఉంటుంది, ఆయన మానవుడిగా వచ్చి మానవుల్లో ఉన్న బాధనంతా తీసివేయడానికి వచ్చాడని బైబిల్ చెబుతుంది. నరుని రూపం ధరించుకున్నాడట, నరుల్లో ఉన్న బాధను తొలగించుకోవడానికి. అందుకనే మనం అంటాం ఆయన దేవుడండి. ఎవరు? యేసు ప్రభు దేవుడండి. ఆయనకిలా మనం ఉండగలుగుతామా? ఉండలేమంటారు. ఎందుకు ఉండలేము? ఆయన ఒకే రీతిగా దేవుడై ఉంటున్నాడు, ఒకే రీతిగా మానవుడు కూడా ఉంటున్నాడు. రెండు ఏకపక్షంగా ఉన్నాడు. చూడండి, మనం ఏదైనా ఒక బిల్లను చూసుకున్నాం అనుకోండి, రూపాయి కాయిన్ని, ముందు ఉంటుంది, వెనకాతలో ఉంటుంది. ఆయన ముందు ఉండగలుగుతాడు, వెనకాతలు కూడా ఉండగలుగుతాడు. ఒకే స్థితిలో దేవుడై ఉన్నాడు, మానవుడు కూడా ఉన్నాడు. ఇటొచ్చి మానవుడిగా మాట్లాడుతాడు, అటెళ్ళి దేవుడిగా మాట్లాడుతాడు. ఇటొచ్చి మానవుడిగా బాధపడతాడు, అటెళ్ళి దేవుడిగా విమోచన చేస్తాడు. ఇటొచ్చి మానవుడిగా మనతో మాట్లాడతాడు, అటెళ్ళి దేవుడిగా గర్జిస్తూ ఉంటాడు. ఒకే రీతిగా ఉంటాడు ఆయన. రెండు కోణాలు. నీ బాధ ఏమో ఆయన తెలియదు అనుకోబాకండి. నీ ఆ బాధలంతా కూడా ఆయన ఎరిగిన వాడే. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించాలి మనం. అప్పుడే ఆహారాన్ని మనం భుజించడానికి అర్హత కలిగిన వారమే. నీలో ఇంకా ఇక మీదట అనే మాట రాలేదు అని అంటే ఇంకను నీవు అర్హత కలిగిన వాడివి కాదు ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందడానికి. అలాంటి అర్హత లేదు కాబట్టి వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో నీవు నాతో పాటు చేయమొస్తున్నావు కానీ నీవు సాతానుడి వైపోయావని ప్రభు చెబుతున్నాడు. సాతానుడి వైపోయావని ప్రభు చెబుతున్నాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగును కనుక. అందుకని యోధ ఇస్కరియోతు అంటాడు, ఇదిగో మీలో అభ్యంతరం కలగక మాట్లేదు మీకు. ఏంటంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. అంటే ఎవరు ప్రభువా అని వీళ్ళందరూ దుఃఖాక్రాంతులైపోతే నాతో పాటు పాత్రలో చేయముంచిన వాడే అని చెప్తాడు ప్రభు. వెంటనే ఆయనతో పాటు యోధ కూడా పాత్రలో చేయముంచాడు. వెంటనే యోధ బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, యోధ నీవు చేయవలసిన పని త్వరగా, దేవునికి స్తోత్రం, ఎలాగంట త్వరగా చేయమంటున్నాడు ప్రభు. ఒకవేళ అదే మాట నీకు చెబితే నీ పరిస్థితి ఏమిటి? ఆయన త్వరగా అన్న మాటకి అక్షరాలుగా నెరవేర్చుకుంటూ వచ్చాడు. త్వరగా వెళ్ళిపోయాడు. అందుకనే బైబిల్ చెబుతుంది, ఆ మనుష్యుడు పుట్టక ఉండకపోవటమే మేలని అంటాడు, పుట్టి ఉండకపోవటమే మేలు అంటాడు. పుట్టి శాపాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రభు యొక్క బల కార్యక్రమాలు పాలు పొందుతున్నాం మనం. మన దేహం ఏదా పరిశుద్ధమైనది ఉందా లేదా మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేహం ఎలా ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూస్తున్నాను అంటాడు. నిజమే, ఈ భూలోకంలో ఉన్నంత వరకు. అందుకని ఆ వాక్యం తిండి యోహాను రాసిన సువార్త, లోకమునకిచ్చుటకై యోహాను రాసిన సువార్త 6 చదవండి. జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను. ఏమంటాడంటే, ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు
నేను ఇచ్చు ఆహారము. ఎవరిచ్చే ఆహారం ఇది? ఎవరిచ్చే ఆహారం ఇది? యేసు ప్రభు ఇచ్చే ఆహారం. యేసు ప్రభు ఇచ్చే ఆహారం ఎలాగుంది? ఇప్పుడు ఏ ఆహారం ఇస్తున్నాడు మనుషులకి? పరిశుద్ధమైన ఆహారం అని చెప్పాడు. ఈ ఆహారము ఏమన్నాడు? నేనిచ్చు ఆహారము లోకమునకు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎక్కడది? లోకములో ఉన్నప్పుడు జీవాహారం అంట. ఎక్కడున్నప్పుడు అది? లోకములో ఉన్నప్పుడే జీవాహారం. అది లోకములో ఉన్నప్పుడే జీవాహారం. ఈ భూలోకములో ఉండగానే ఆహారం భుజించాలి. ఈ భూలోకములో ఉండగానే ఆహారం మీరు స్వీకరించాలి. ఈ భూలోకములో ఉండగానే ఆహారానికి అర్హత కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే సిస్టమ్ ఒప్పుకోదు. సిస్టమ్ ఒప్పుకోదు. ఏమిటంటే లోపలికి వెళ్ళగానే మన ఏలు ముద్ర పడాలి, బయటకు రాగానే ఏలు ముద్ర పడాలి. వెళ్ళినప్పుడు ఏలు ముద్ర వేసి వచ్చినప్పుడు ఏలు ముద్ర వేయటానికి అవ్వదు. ఒకవేళ ఏలు ముద్ర వేయకుండా లోపలికి వెళితే వచ్చినప్పుడు కూడా ఏలు ముద్ర వేసి రావడానికి లేదు, అర్హత లేదు. సిస్టమ్ ఒప్పుకోదు. ఏమిటంటే ఈ భూలోకములో ఉండగానే ఈ ఆహారం భుజించాలి. అందుకని మార్కు రాసిన సువార్త ప్రభు ఒక మాట చెప్తాడు. ఈ సిస్టమ్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 22వ వాక్యం నుండి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుండి చదువుకుంటున్నాం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తినుడి, ఇది నా శరీరం అని అను. పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడి ఉంచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవుని నామానికి స్తోత్రం. సిస్టమ్ ఏమిటంటే భూలోకంలో నెరవేర్చాలి. అదే సిస్టమ్ ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యములో కూడా అదే సిస్టమ్ జరుగుతుంది. ఈ భూలోకములో ఈ సిస్టాన్ని నువ్వు పాపము చేసి త్రాగే అవుతున్నావా? ఇదిగో దోషాన్ని చేసి త్రాగుతున్నావా? మాట వినుకోకుండా త్రాగుతున్నావా? అయితే ఈ భూలోకములో ఉన్నప్పుడే ఆ శిక్షను పొందుకుంటావు. ఆ శిక్ష నీ మీదకి వచ్చింది. నిజమే. ఎలాగంటారేమో ఒక ఆయన నాకు చెప్తున్న విషయం ఇది. ఒక ఆయన చెప్తున్న విషయం, బల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొందాలంటే పరిశుద్ధమైన జీవితం అవుతున్నాం పాస్టర్ గారు. అయితే నేను లోకంలో వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారం చేసేటప్పుడు అధిక లాభము కోసం కొంచెం నేను మోసం చేసి సంపాదించాలి, అక్రమం చేసి సంపాదించాలి, దోపిడి సొమ్ముగా నేను సంపాదించాలి. కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండలేను పాస్టర్ గారు. అయినా బల కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నాను అని అన్నాడు ఆయన. సరే, మంచిదేనయ్యా అన్న. మరి వాక్యం అలా ఒప్పుకోవట్లేదు కదా. పరిశుద్ధంగా ఉన్నవాడు మాత్రమే ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలి. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే యోధా ఇస్కరియోతు పరిస్థితి నీకు రావచ్చు కాదు, అది సిస్టమ్ కాదు అని చెప్పాను. అయితే అతడు ఏమంటున్నాడంటే, వ్యాపారం చేసి అధికమైన ధనము సంపాదించాడు కాబట్టి నా మాట పట్టించుకోలేదు.
నా మాట పట్టించుకోలేదు. కొద్ది కాలం అయిన తర్వాత సిస్టమ్ చెబుతున్న మాట, కొద్ది కాలం అయిన తర్వాత ఆయన పేగుల్లోనికి మంట. ఏమిటి? ఆయన ప్రేగులన్నీ మంట పుడుతూ ఉన్నాయంట. పేగులన్నీ మంట పుడుతున్నాయి. తిన్నా మంటే, తినకపోయినా మంటే. నీళ్లు త్రాగినా మంటగా ఉంటుందంట, త్రాగకపోయినా మంటగానే ఉంటుందంట. ఈ విషయాన్ని బట్టి అనేక వైద్యులు సంప్రదించారు, కానీ మంట మాత్రం తగ్గలేదు. మంట మాత్రం తగ్గలేదు. ఆఖరికి ఆయన ఎట్టికేలకు దేవుడే శరణం, ఏమిటి? దేవుడే శరణం అని దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. తినటం లేదు, త్రాగటం లేదు, అట్లాగే ఎండిపోయాడు. పేగులన్నీ మంటగా ఉంటున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చూపిన దర్శనం ఏమిటంటే, ఇదిగో మత్తయి రాసిన సువార్తలో ఇందాక చెప్పాను కదా, ఎవడైనాను పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసము పోయిడు. ఆ విషయాన్ని క్రొత్త ద్రాక్షరసము దాంట్లో పోయబడుతుందంట, అందులో ఉండదా కారిపోతుందంట, అందులో పోయబడుతుందంట, కారిపోతుందంట. పోస్తూనే ఉంటున్నాడట ప్రభు, కారిపోతూనే ఉందంట. పోసేదంతా ఆగట్లేదట, కారిపోయేది కూడా ఆగట్లేదు. కానీ నిలిచే ఆ తిట్టు పాడైపోయింది అని ప్రభు దర్శనం చూపించాడు. వెంటనే అక్కడ సేవకులకి ఆ విషయం చెప్తే ఆయన సేవకులు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలో నీవు పరిశుద్ధుడివై పుచ్చుకోవట్లేదట, కాబట్టి నీ తిత్తు పాడైపోయింది. ప్రభువు తన ఉద్దేశ ప్రకారంగా ద్రాక్షరసం పోస్తూనే ఉన్నాడట, కానీ ఆ తిత్తులో ద్రాక్షరసం నిలవట్లేదు, అది కారిపోతుంది. ఏనాటికైనా ఆ తిట్టు పగిలిపోయింది కాబట్టి అది వ్యర్థం, దాన్ని తీసి పారేయాలి అని అన్నారట. అదే దర్శనం హాస్పిటల్ చూపించుకున్న తర్వాత కూడా అదే చెప్పారట. పేగులన్నీ పాడైపోయి పేగులన్నీ తీసి పారేయాలన్నారట. పేగులే తీసి పారేస్తే మనిషి అలా బ్రతుకుతాడు? బ్రతకడానికి లేదు. ధనం ఉంది, కడుపు నిండా ఆహారం తినగలుగుతాడు, ఇంటి నిండా ఆహారం ఉంది, చేలంతా ఆహారం ఉంది, చేతి నిండా డబ్బు, ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఆహారం మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు, తినలేకపోతున్నాడు. కానీ అనేది ప్రభు అన్నాడు కదా, లోకము కొరకై నా శరీరాన్ని జీవాన్ని ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు ఏ రకంగా ఉండాలి? ఏ రకంగా ఉండాలి? పాస్టర్ గారు అట్టగే చెప్తాడు, మన పని మందే అని. యథాస్థితి ఏదేదో అంటారు, నాకు ఆ సామెత గుర్తుకు రావట్లేదు. ఇక్కడ వింటారట, బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని విడిచిపెడతారు. ఒకవేళ విడిచిపెడితే ప్రభు అంటున్నాడు, ఇక మీదటైనా పాపము చేయకుండా బ్రతుకుండి, పరిశుద్ధత నీలోకి వస్తుంది అంటాడు. కనుకనే ప్రభు నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు, ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి నీకు వచ్చిన ఆహారము అక్కడ సిస్టమ్ ఇక్కడ నెరవేర్చాలని ప్రభు చెప్తున్నాడు. అయితే అక్కడ సిస్టమ్ అంతా కూడా పరిశుద్ధత, అక్కడ సిస్టమ్ అంతా కూడా ఆరాధన, అక్కడ సిస్టమ్ అంతా కూడా స్తుతి, అక్కడ సిస్టమ్ అంతా కూడా శాస్త్రాంగ నమస్కారం చేసి నిత్యము ఆరాధన చేయాలి. కానీ ఇక్కడ సిస్టమ్ వేరు. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే, మానవుడు పాపం చేశాడు కాబట్టి మానవుడు కష్టపడాలి, మానవుడు వ్యవసాయం చేయాలి, మానవుడు ఉద్యోగం చేయాలి, మానవుడు వ్యాపారం చేయాలి, మానవుడు కోటి విద్యలకి ఇక్కడే కష్టపడాలి. అయితే ఎక్కడి నుండే దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్తించాలి. ఆ చిత్తమే పరిశుద్ధత. హల్లెలూయా, ఆ చిత్తమే పరిశుద్ధత. నీవు
తిమోతిలో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, పరిశుద్ధ స్త్రీల గురించి రాస్తాడు. పరిశుద్ధ స్త్రీల గురించి రాస్తాడు. పరిశుద్ధ స్త్రీలు అలంకారాలు ధరించుకొని ప్రభువుని ఎదుర్కొంటారు. పరిశుద్ధ స్త్రీలు పరిశుద్ధుల్లో ప్రవర్తన విషయంలో పరిశుద్ధత కలిగి ఉన్నారు. నడిచే విధానంలో పరిశుద్ధత కలిగి ఉన్నారు. స్త్రీలనే కాదు, పురుషులు కూడా పరిశుద్ధంగా జీవించాలి. నేను ఎల్లప్పుడూను ఏమండి, ఎప్పుడట నేనెల్లప్పుడూ ఉందా పాట ఉందా? ఇప్పుడు నేనెల్లప్పుడూ కూడా నా కనులు ఎదుట ఎవరు చూస్తున్నాడట? దావీదు ప్రభువును చూస్తున్నాడట. లేకంగానే పడుకునేటప్పుడు లేకంగానే కాదు, నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూస్తున్నట్టే. మన కన్నులు ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? మన కన్నులు ప్రభువుని చూడాలి. ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ప్రభు ఎక్కడ దొరుకుతాడు? దేవుడు ఎలాగై ఉన్నాడు? ఎలా చూడాలి ప్రభువుని? ఆదియందు చెప్పండి, ఆదియందు వాక్యం ఉంది. ఆ వాక్యం దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? వాక్యములాగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? వాక్యములాగా ఉన్నాడు. నేనెల్లప్పుడూ ప్రభువుని చూస్తుంటేని. చాలామంది ఈ బైబిల్లో చదివి తప్పులు ఉన్నాయేమో లెక్కించడానికి చదివే కొంతమంది. బైబిల్ అనేది ఒక అబద్ధ పుస్తకం అని అన్నారు. బైబిల్ అనేది ఒక అపవిత్రమైన పుస్తకం అన్నారు. బైబిల్ అనేది ఒక నవల అన్నారు. కానీ దీన్ని చదువుతున్నప్పుడు అర్థమైంది, ఇది జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా! దీన్ని తేరి చూస్తే అర్థమవుతుంది మనకి. ఏమండి, ఎలా తేరి చూస్తే అర్థమవుతుంది. పైన చదివితే కాదు, దీన్ని తేరి చూడాలి. అందుకని ఈ సిస్టమ్, ఈ భూలోకంలో ఈ సిస్టమ్ నడిస్తేనట అంత్య దినాల్లో నేను వారిని లేపుతాడట. అంచుదనములో లేపుతాడట. ఇలాంటి పరిస్థితి ప్రభు దగ్గరికి వచ్చింది. మత్తయి రాసిన సువార్త, ఇలాంటి పరిస్థితి ప్రభు దగ్గరికి వచ్చింది. 22వ అధ్యాయము, ఇలాంటి పరిస్థితి ప్రభు దగ్గరికి వచ్చింది. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 23వ వచనం చదువుతాం. పునరుత్థానము లేదని చెప్పేడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పాను. చాలు. చదువుబడిన లేఖన భాగంలో పునరుత్థానం లేదంటున్నారట సద్దూకయ్యులు. ఇప్పుడు పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానం అంటే ఏమిటి? ఈ సిస్టంలో పాటిస్తే అర్థమవుతుంది. ఏ సిస్టమ్ అండి? అంతా మర్చిపోయారా? ఏ సిస్టమ్? బల్ల కార్యక్రమం అనే సిస్టమ్, రొట్టెయు ద్రాక్షరసం అనే సిస్టంలోనికి రావాలి. ఆ సిస్టమ్ పాటిస్తూ ఉన్నప్పుడే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, అంత్య దినమున నేను వారిని లేపుతాను. అదే దాని పేరే పునరుద్ధానము. పునరుద్ధానము లేదంటున్నారంట సద్దూకయ్యులు. ఏమిటి అని ఒక ఉపమానం చెప్పుకొస్తున్నారు. ఏమిటంటే, ఒక మనుష్యుడు పిల్లలు లేక చనిపోయాడు. అయితే ఆమె విడిగా ఉండిపోయింది. ఆమెను ఎవరు వివాహం చేసుకోవాలంటే, ఒకవేళ చనిపోయిన వ్యక్తికి సహోదరుడు అంటే అతడు ఆమెను వివాహం చేసుకోవాలి. అతడు కూడా వివాహం చేసుకున్నాడు. కానీ పిల్లలు లేరు, చనిపోయాడు ఆయన కూడా. అలాగనే ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు. స్టోరీ అంతా చెప్పుకొచ్చిన తర్వాత ప్రభు ఆఖరితో ఒక మాటతో తేల్చి అవతల పడేసాడు. చూడండి ఆ మాట, 29వ వచనం. 29వ వచనంలో ఆ మాట తేల్చి
వచ్చాడు ఆయన. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? అందుకు యేసు మీరు లేఖనములను కానీ, లేఖనం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యం. దీన్ని మనం చదవం, దీన్ని మనం ఆచరించం, దీంట్లో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోము. కానీ దేవుడు కావాలి, ఆశీర్వాదం కావాలి, దేవుణ్ణి కావాలి. ఈ మాట నీకు అర్థం అవ్వకపోతే దేవుడిని కొలవటం ఎందుకు? ప్రార్థన చేయటం ఎందుకు? దేవుడి సన్నిధిలోకి రావటం ఎందుకు? నువ్వు వచ్చావంటే ఖచ్చితంగా దేవుడు పునరుద్ధానం ఉంది నిన్ను లేపుతాడు. ఈ సిస్టంలోనికి రావాలి, ఈ సిస్టంలోనికి రావాలి మనమంతా కూడా. వస్తేనే కదా పునరుద్ధానం మనలో ఎలుగుతాం, ఆయనతో లేపబడతాం, ఆయనతో వేవేల సంవత్సరాలు ఆ నిత్యమైన రాజ్యములకు మనం వెళ్ళగలుగుతాం. ఈ సిస్టమే లేకపోతే ఎలా? అందుకనే లోకంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నేను జీవాన్నిచ్చే దేవుణ్ణి. నువ్వు మాత్రం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక మీదట పాపం అనేది చేయకూడదు. రెండవది, ఎల్లప్పుడూ మనం కనులంతా ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు అయ్యగారు చదువుతున్నాను అయ్యగారు అని అంటారు కొంతమంది. కొంతమంది చదివితే తలకనే పోతుంది, కొంతమంది చదివితే అర్థం కాదు, కొంతమంది చదవనే లేదు. మరి ఎట్లాగా? వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అందుకనే సద్దుకయ్యులతో ప్రభు అంటున్నాడు, మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ చదవండి. ఇప్పుడు నా ఇంకెంటలేదు, వాక్యాలు వెంటలేదు మీరు అసలు. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొడబడుతున్నారు. హల్లెలూయా. దేవుని శక్తి ఇప్పుడు నీలోనికి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది దేవుని శక్తి? పరిశుద్ధత వచ్చింది. దేవుని శక్తి కూడా నీలోనికి వస్తుంది. దేవుని శక్తి నీలోనికి కూడా వచ్చింది. అవన్నీ మనకు తెలవుగా ఏదో రకమైన పాపముల పడిపోయి, ఏదో లోక ఆచారాల ప్రకారంగా వెళ్ళిపోయి, అదిగో శనివారం రాగానే చిన్న ప్రార్థన చేసుకొని మళ్ళీ ఆదివారం వచ్చి ప్రభు బల్ల పాలు పంపులు పంతే కుదరదండోయ్. నేను ఎప్పుడు చెప్తాను బల్ల ఆరాధన క్రమం ముందు రోజు శనివారం ఖచ్చితంగా అందరూ వచ్చి ప్రార్థన చేసి ప్రభు దగ్గర దిద్దుకోవాలి. నేను ఎప్పుడు చెప్తాను మీకు, కానీ మీరు దాన్ని మీరు వినరైది. మరి వినకపోతే ఏంటి? ఏం చెప్పేది మీకు? ఇక్కడే వినకపోతే అక్కడికి వెళ్ళాక ఏం వింటారు? అక్కడ కూడా గాలి తిరుగుడులే కదా, అక్కడ కూడా అదే కదా. ఇక్కడ వినలేనాడు అక్కడ వింటాడా? ఇక్కడ వినలోడు ఇక్కడ వినలేదట, అక్కడికి వెళ్ళి విన్నాడట. ఎక్కడ? నిత్యము మండుచున్న అగ్నిగుండములు విన్నాడట. అయ్యా, భూలోకములో ఉన్నప్పుడు వినలేకపోయింది, ఇక్కడ వింటున్నాను. కాదు, ఒక అవకాశం ఇస్తే సహోదరులు ఉన్నారు, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తాను, ఈ వేదనకరమైన స్థలంలో రాకోకుండా మీరైనా జాగ్రత్తగా ఉన్నానని చెప్తాడు. ఇక్కడేం ప్రార్థన చేయలేదు, ఇక్కడేం దేవుని మందిరికి రాలేదు, ఇక్కడేం దిద్దుకోలేదు, ఇక్కడేం పరిచర్య చేయలేదు, ఇక్కడేం ఏమీ చేయలేదు. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి పోయాడు? అగ్గిలోకి వెళ్ళాక అర్థమైంది, నా పరిస్థితి ఇదా అని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నేనేదో చెబుతున్నాను కదా, అయ్యగారే కదా, పర్లేదులే, ఏమనలే, ఆ చోట్లే వినట్లే కాదు. దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి క్షణం.
కనుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన దేహాన్ని పరిశుద్ధంగా మార్చుకొని ఆ పరిశుద్ధమైనది నీకు ఇవ్వాలని ప్రభువు చూస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఇక మీదట అనే మాట నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అదే ఆలోచిస్తాను, ఇక మీదట ఈ పాపం నాలో ఉండకూడదు ప్రభువా, ఇక మీదట ఇగో ఈ దోషం నాలో ఉండకూడదు, ఇక మీదట ఈ అలవాటు నాలో ఉండకూడదు అని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నేను అనుకుంటాను. ఈ ప్రభువా, ఇక మీదట ఈ కోపం అనేది నాలో ఉండకూడదు, ఈ ద్వేషం అనేది నాలో ఉండకూడదు, ఈ అసూయ అనేది నాలో ఉండకూడదు. గతంలో ఉంది, ఇక మీదట ఉండకూడదు ప్రభువా అంటే ఇక మీదట అనే మాట మనల్ని పరిశుద్ధం వైపు పరిశుద్ధానికి నడిపిస్తుంది, పరిశుద్ధమైన ప్రవర్తనలోకి నడిపిస్తుంది, పరిశుద్ధమైన భక్తులోనికి నడిపిస్తుంది, పరిశుద్ధమైన దేహంలోకి నడిపిస్తుంది ఇక మీదట అనే మాట. అంతేగాని ఆ మాట నీలో రానంత వరకు కూడా నువ్వు అలా పాపములోనే బ్రతుకుతూ ఉంటావు. నీ దేహం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండదు. దేహము పరిశుద్ధత లేదు అని అంటే నీ ఆత్మ కూడా పరిశుద్ధతలోనికి రాదు. రెండవది, నీ హృదయం కూడా పరిశుద్ధలోనికి రాదు. దేహం మొట్టమొదటిగా పరిశుద్ధతలోనికి వస్తేనే ఆత్మ నీ హృదయం పరిశుద్ధతలోనికి వస్తుంది. అందుకే అన్నాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరు చూస్తున్నారు? దావీదు ఏమంటున్నాడు? దావీదు ఏమన్నాడు? నేను ఎల్లప్పుడూ ప్రభువును చూస్తున్నాడంటే దావీదు దేహం ఎలాగుంది, హృదయం ఎలాగుంది, మనసు ఎలాగుంది, దావీదు యొక్క ఆత్మ ఎలాగుంది? ఆ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం తెలుసుకోవాలి. నా శరీరము నిరీక్షణతో చూస్తుంది, నా ఆత్మ శుద్ధి చేసుకుని ఉన్నాను అని అంటాడు అక్కడ. మొట్టమొదటిగా నీ దేహమే దేవునికి కావాలి. అది పరిశుద్ధతలోనికి వెళ్తేనే కానీ. మీరు ఎప్పుడైనా జ్యూసులు తాగారా? జ్యూసులు తాగారు, బాగాలేనప్పుడు జ్యూసులు తాగుతారు. ఆ జ్యూస్ పిండేటప్పుడు ఇతరం బయటికి తెస్తాడా మొదట, లేకపోతే ఈ శరీరమే లోపలికి వెళ్ళిద్దా? చెరుకు తెలుసు కదా, షుగర్ క్యాన్ జ్యూసులు తాగుతారు. వెళ్ళేటప్పుడు ఆ మిషన్లో క్రష్ అయినప్పుడు ఆ పైన అంతా అవుతుందా, లేకపోతే లోపలే మాత్రమే బయటకు వచ్చిద్దా? ఆ చెరుకుగాడు లోపలికి వెళుతున్నప్పుడు అదంతా కూడా నలిగితేనే కానీ దాంట్లో ఉంటుంది, మనకి జ్యూస్ రూపంలో బయటికి వచ్చింది. అంతేగాని నా ఎలక్ట్రోన్తో జ్యూస్ బయటకు వచ్చిద్దా? అది అట్టాగా ఉంటుంది కాదు, అవుతుగా. అంతేగా మానవుడి దేహం కూడా అంతే. పరిశుద్ధతలోనికి రావాలంటే ముందు మన దేహమే పరిశుద్ధంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ప్రభువు చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ మీరు నేర్చుకుని బలహీనలుగా ఉంటాం, వెంటనే జ్యూస్ పట్టాలి. బత్తాయి జ్యూస్ చేసుకుని దాంట్లో వేసి పెట్టి రుబ్బుతూ ఉన్నప్పుడు ఆ తొక్కంతా నలిగిపోయినప్పుడు జ్యూసు వచ్చేది దాంట్లోనికి. అది త్రాగితేనే కానీ మనం శక్తిమంతులుగా ఉండగలుగుతాం. అంతగే ఈ దేహం ఎంత నలిగితే మన ఆత్మ మన హృదయము అంత తేటపరుచుద్ది. అందుకే నేను కీర్తన రాసిన గ్రంథంలో అంటాడు, నా హృదయము శుద్ధి చేసుకొని ఉంచుకొని ఉన్నాను, కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటాడు. చూడండి, ఆ మాట చూసుకొని ముగించేద్దాం. నేను నా కనులను శుద్ధి చేసుకుని ఉన్నాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉన్నాను, దానివలన నాకు ప్రయోజనం ఏమిటి? కీర్తనలు రాసిన గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం.
మీలో ఎవరికైనా దొరికితే చెప్పండి. హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉన్నాను, నా కనులు కూడా శుద్ధిపరుచుకుని ఉన్నాను, దాని వలన నాకు ఉపయోగం ఏమిటి అని అంటాడు. కనుకనే మన దేహములను శుద్ధి చేసుకోవాలి, ప్రభుకి సమర్పణ చేసుకోవాలి. కొరింథీయుల్లో అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు గారు, సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు సమర్పణ చేసుకొనుడి. మాట కనిపించలేదు కదా. దేవుని చిత్తమైతే మరొక పర్యాయము ఆ మాటను మీకు చూపిస్తాను. ఎందుకంటే కీర్తనకారుడైన దావీదే ఆ మాట అంటాడు, నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉన్నాను, నా కనులను కూడా శుద్ధి చేసుకుని ఉన్నాను, అయినను నా హృదయములకు వేదన అతి విస్తారమైంది. ఆహా, గువ్వల వలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది అని అంటాడు. దేవుని చిత్తమైతే మరొకసారి దాన్ని తెలియజేసుకుందాము. చదువుకున్న లేఖన భాగంలో ఎంతవరకు మనం చెప్పుకునే విషయాలన్నిటి బట్టి మన దేహాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటేనే కానీ మన ఆత్మయు మన ప్రాణమును కూడా శుద్ధి చేసుకోగలుగుతాము. లేదు అంటే మన దేహాన్ని మన ఇష్టానుసారంగా చేసుకొని ఆత్మకదే దేవునికి కావాలి, నేను ఎలాగైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ విధమైన చేయొచ్చు అని అనుకుంటే కనుక నీవు చాలా ఇబ్బందులు పడతావు. రానున్న దినాల్లో కూడా ఇదిగో ధనవంతుడు అలాగే అనుకున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అంటూ అలాగే జీవితకాలం అంతా కూడా సుఖంగా జీవించాడు. అలా జీవించాడు కాబట్టి చనిపోయిన తర్వాత యాతన పడుతూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. తన దేహాన్ని ఎప్పుడు కూడా సుఖాన్ని పెట్టుకున్నాడట, ఎప్పుడూ కూడా దేహాన్ని పరిశుద్ధపరచుకోలేదు. పాపముతోనే పాపయుక్తులతోనే తన దేహాన్ని ముందు కొనసాగాడు కాబట్టి అతడు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు.